నమస్తే. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ అండ్ గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తన సేవలు అందిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో, ఈయన్ని అడిగి మనం ఒక అపార్ట్మెంట్‌లో ఏదైనా ఫ్లాట్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? లేకపోతే బయట ఎక్కడైనా ఒక వెంచర్‌లో ఏదైనా ఓపెన్ ప్లాట్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? సో, ఈ 2 విషయాల్లో అంటే ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది మనం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో అనేది ఒకసారి ఆయన అడిగి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్ ఆర్యన్ గారు. నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి. ఎంత 1,00,00,000 అనుకోండి. యెస్. సో, ఈ 1,00,00,000 తీసుకెళ్ళి హైదరాబాద్‌లో కోర్ సిటీలో ఎక్కడైనా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? లేదంటే కొంచెం ఈ హెచ్ఎండిఏ అంటే సిటీ పరిధి అంటే మనకి కొంచెం సిటీకి దూరంగా హెచ్ఎండిఏ పరిధిలో ఒక యెస్. 1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కడైతే అప్రిషియేషన్ ఎక్కువ ఉంటది? సో, 1,00,00,000 ఉన్నప్పుడు అంటే చేతిలో ఒక 1,00,00,000 ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఒక ఫ్లాటు రావట్లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనాలంటే 30,00,000, 40,00,000కి వచ్చేది. ఉండేది. అవును. త్రిబుల్ బెడ్‌రూమ్ అంటే 55,00,000 అంటే అప్పుడు అయ్య బాబోయ్! 55,00,000 పెట్టి కొనాలనుకునేవాళ్ళు. ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ 1,50,000 నుంచి 2,00,00,000 అయిపోయింది. ట్రిపుల్ బెడ్‌రూమ్ మోర్ దాన్ దట్ అయిపోయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న కోటికి ఇంకొక ₹1,00,00,000 అప్పు తీసుకొని ఫ్లాట్ కొంటే ఎంజాయ్ చేయలేం మనం. ఎలా అంటే అక్కడితో ఆగదది. ఇంటీరియర్ డెకరేషన్ మళ్ళీ కావాలి దానికి. అదొక 20,00,000. హ్మ్. నిజం చెప్పాలంటే ఈ సోక్ ఏదైతే ఉందో ఇదంతా మనం వేరే వాళ్ళకి చూపించుకోవడానికి చేస్తాం కానీ దాని నుంచి ₹1 కూడా మనకు రిటర్న్ రాదు. అంటే నేను చాలా మందికి చెప్తాను. వాళ్ళు గృహప్రవేశం చేస్తారు కదా! అద్భుతంగా ఇంటీరియర్ చూసిన తర్వాత వచ్చినోళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. దాని కాస్ట్ 20,25 లక్షలు. అవును. తర్వాత వాళ్ళు మర్చిపోతారు. మనము మర్చిపోతాము. మనం ఆ ఇంటీరియర్‌ని ఎలా వాడుకుంటామంటే పెద్ద ఏమి ఉండదు. అందరికి కావాల్సినయి అలమరలు లేకపోతే ఇవి ఇవే గాని ఏముండదు. నేనేమంటానంటే బెటర్ ఐడియా ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ ప్లాట్స్ అని ఎందుకు చెప్తా అంటే వారన్ బఫెట్ గారు మీకు తెలుసు కదా! అవును. ప్రపంచ కుబేరుడైన కోటీశ్వరుడు. ఆయన ఇప్పటికి అద్దింట్లో ఉంటున్నాడు. హ్మ్. ఇలా చాలామంది పెద్ద పెద్దోళ్ళందరూ కూడా అద్దింట్లో ఉండమని నా ఉద్దేశ్యం కాదు. ఇప్పటికి ఉండమని కాదు. వాళ్ళకి తెలీదా? ఒక మ్యాన్షన్సే కొనుక్కోగలరు. అవును. సో, ఆయన చెప్పిందేంటి అంటే పూల్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తారంట. అంటే కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తారు. తెలివైనోళ్ళు దాంట్లో రెంట్‌కుంటారు. హ్మ్. అంటే ఏమంటున్నానంటే ఎవరో ఒకళ్ళు డబ్బులున్నవాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు తెలివైనోళ్ళు ఎవరైనా దాంట్లో రెంట్‌కుంటారు. ఎందుకంటే దాన్ని లేవరేజ్ అంటాం. ఆ లేవరేజ్ తీసుకుంటారనమాట. నన్నడిగితే ఒక ₹1,00,00,000 ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్‌లా కాకుండా నేను చెప్పినట్టు బెంగుళూరు హైవే, ముంబై హైవే ఆ సెపరేట్ హైవేల్లో ఒక 20,00,000, 20,00,000 లేదా 5 ప్లాట్లు గాని, 4 ప్లాట్లు గాని వస్తాయి. అదే టైంలో ఇంకొక పర్సన్ ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల టైం తీసుకుంటే ఈ ఫ్లాట్‌కి వాల్యూ తగ్గుతూ ఉంటది. ఈయనకి అవును. ఇంకా ఈఎంఐలు కట్టుకుంటానే ఉంటాడు. ఈఎంఐని నేనేమంటానంటే ఒక పెద్ద గుదిబండ ముందేసుకొని నడవడం అనమాట. హ్మ్. ముందుకు నడవలేం కదా! ఈ ప్లాట్లు కొనుక్కున్న పర్సన్ ఏం చేస్తాడంటే 5 సంవత్సరాలకు ఒక ప్లాట్ అమ్ముకుంటూ ఉంటాడు. అవును. విత్ ప్రాఫిట్స్. ప్రతి మంచి ప్రాఫిట్. ప్రాఫిట్. అవును. సపోజ్ డబుల్ అయిందంటే అమ్మేసాడనుకుందాం. 20,00,000, 40,00,000 వచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకొక 5 సంవత్సరాలకు ఇంకో ప్లాట్ అమ్ముకుంటాడు. అయినా ఇంకా 3 ప్లాట్లున్నాయి. హ్మ్. ఈ పర్సను కొత్త ప్లాట్ కొనలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదానికి ఈఎంఐలు 1,00,000 అవుతుందండి ఇప్పుడు. ₹1,00,000 అంటే 1.5 లాక్ కట్టాలి. అవును. మధ్యలో ఏదన్నా జరిగితే అంటే జాబ్ ఏమన్నా పోతేనే ఇలాంటివి ఉంటే మొత్తం స్ట్రక్ అయిపోతాడు. ఈయన భయమేం లేదు. ఏదన్నా పోయిందనుకోండి ఒక ప్లాట్ అమ్మేస్తాడు. అంతే. అంటే ఈ ఈ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏంటంటే ఇల్లు కంపల్సరీ కావాలి. అదొక ఎమోషన్ అది. ఇల్లు లేకపోతే అందరూ అడగడం కరెక్టే. బట్ వేరే వాళ్ళ గురించి బతుకుతున్నామా? మనము రేపొద్దున ఫ్యూచర్ బిలియనియర్స్ అవ్వడానికి బతుకుతున్నామా? మనమే డిసైడ్ అవ్వాలి. హ్మ్. వేరే వాళ్ళ గురించి మీరు బ్రతికినంత కాలం వాళ్ళలాగే మీరు ఉంటారు. హ్మ్. వాళ్ళలాగే మీకు కూడా ఒక ఇల్లు, ఒక చిన్న చిన్న కార్‌లో ఉంటాయి. మీకోసం మీరు బతికి ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటారో, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకవసరం లేదు. అవును. నిజంగా ఒకానొక టైంలో పిల్లలకి పెళ్ళిళ్ళయిపోయినప్పుడు ఇల్లు కావాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళొచ్చి ఉండడానికి ఒక సొంత అవును. ఇల్లు ఉండడం మంచిది. జాబ్ చేసే టైంలో ఒక మంచి గ్రో ఉండే టైంలో ఇల్లు కొనుక్కొని, చాలామంది వాళ్ళ యొక్క లైఫ్‌లు నేను చూస్తూ ఉన్నాను గదా! సాఫ్ట్‌వేర్‌లో కొంచెం 1,00,000, 2,00,000 సాలరీ రాగానే 2,00,00,000 ఇల్లు. మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బందయితే దాని గురించి జీవితాంతం ఈయన హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. నిజంగా ఆ ఎండీ తిట్టడం, లేపోతే ఆ బాస్ తిట్టాడనో కోపంతో మానేయాలంటే మానలేరు. ఎందుకంటే ఈఎంఐ కనిపిస్తా ఉంటది. హ్మ్. మీ లైఫ్‌లో మీరు మీలా బతకాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదని నా ఉద్దేశం. హ్మ్. ఎప్పుడు ఇల్లు కొనుక్కోమంటున్నానంటే ఫస్ట్ కొన్ని ప్లాట్లు కొనుక్కుంటారు. ఒక ప్లాట్ అమ్మితే ఒక 70, 80 లక్షలు వచ్చింది. అదే ప్లాట్‌ని మీరు ఇన్వెస్ట్‌మెంట్ కింద పెట్టుకొని తీసేసుకోండి. కానీ లేనిపోని అంటే ఆడంబరాలకెళ్ళిపోయి వాళ్ళ గురించి ఎంత పెద్ద ఇల్లు కొన్నాడంటే ఇంతకంటే పెద్ద ఇల్లు. దాని మెయింటెనెన్స్ చూడాలి. ఇద్దరు జాబ్‌లయితేనేమో దాన్ని చూసుకోలేరు. అవును. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత నన్నడిగితే ఏమంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఆల్‌వేస్ బెటర్. ఎప్పటి వరకు అంటే మీరొక ఫైనాన్షియల్‌గా ఒక స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ బై ఎ ప్లాట్ కాదు విల్లా కొనండి. అద్భుతమైన విల్లా కొనండి. పర్సనల్ హోమ్స్ కొనుక్కోండి. ఏదైనా బట్ వెయిట్ ఫర్
ఆ మూమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈ లోపల మిమ్మల్ని అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ చేస్తారు, ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తారు, సొసైటీ డిస్టర్బ్ చేస్తారు, బ్యాంకర్స్ డిస్టర్బ్ చేస్తారు. ఎలా డిస్టర్బ్ చేస్తారంటే మీరు తక్కువ ఒక 2-3 లక్షలు కట్టండి, ₹1,00,00,000 ఇల్లు ఇచ్చేస్తాం. ఇందులో ఎక్కడ ఇరుక్కున్నా కూడా వాళ్ళందరూ పక్కా తప్పుకుంటారండి. మనమే పే చేయాల్సింది. సో మై సజెషన్ ఒక 3-4 ల్యాండ్స్ లేకుండా ఇంట్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ నేను కూడా ఇల్లు కొనడానికి నాకు కూడా స్కోప్ ఉన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇదే కాంటెక్స్లో మనం ఇంకొక చిన్న పాయింట్ సార్. సార్ ఇప్పుడు మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి బయట చాలా వరకు. అవును. సో హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఈ ఎమ్యూనిటీస్ని చూపించి అట్రాక్ట్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేసి ఎమ్యూనిటీస్ ద్వారా అవును. కస్టమర్ని అట్రాక్ట్ చేసి అందులో ఈ ఫ్లాట్స్ అవి సేల్ చేస్తారు. ఎస్. సో నిజంగా ఈ ఎమ్యూనిటీస్ అనేవి అందులో రిసైడ్ అయిన తర్వాత మనం అందులో జాయిన్ అయిన తర్వాత అవును. హై రైజ్ అపార్ట్మెంట్లో నిజంగా ఈ ఎమ్యూనిటీస్ మనకు ఉపయోగపడతాయా? దీంట్లో వెంకట్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్లో ఒకటి మంచి క్వాలిటీ ఏంటంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎందుకంటే మీ Standalone పిల్లలు కంటే కానీ security. పేరెంట్స్ కానీ ఎక్కడన్నా ఉన్నా గేట్ దాటైతే బయటకు పోరు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి హైరేజ్ అపార్ట్మెంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ కానీ లేదంటే ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ అంటారు కానీ ఎవరు పెద్దగా వాడరు. బట్ మిగతా జిమ్ ఉంటుంది, యూజ్ చేసుకోగలిగిన వాళ్ళు వాడుకుంటారు, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, ఇవన్నీ వాడుకుంటారు. అంటే ఒక సెక్యూరిటీ అయితే మాత్రం హైరేజ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. బట్ దాన్ని చూసుకునే కొనుక్కోవడం కరెక్ట్ కాదు. అంటే దానికి అంత పెట్టాలా వద్దా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 50 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, దాంట్లో మీరు మహా అయితే 4-5 ఎమ్యూనిటీస్ వాడుకుంటారు. సో 50 ఎమ్యూనిటీకి అయితే ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. సో ఇలాంటివి అంటే ఎలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, ఒక స్టాండర్డ్స్ అంటే 5th నుంచి 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు అన్నీ యూజ్ చేసుకోగలరు. మరీ చిన్నపిల్లలు అక్కడ ఎమ్యూనిటీస్ని ఏం వాడుకుంటారు. సో ఆ టైం వచ్చే వరకు చూసుకుని ఆ టైంలో ఎంటర్ అయితే బెటర్. అంటే ఆ పేరెంట్స్ పెద్దోళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు అదే బెటరు. లేకపోతే హస్బెండ్ ఏదన్నా ఇండస్ట్రియలిస్టో లేదా ఏదన్నా ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది, ఫ్యామిలీకి ఒక భరోసా అంటే దీంట్లో పెట్టేస్తామనుకోండి, ఇంకా వాళ్ళు నైట్ వచ్చినా ఎవరైనా ఇబ్బంది లేకుండా ఉండేలాగా. సో హై రైజ్ అపార్ట్మెంట్ అలాంటి టైంలో వెళ్ళమంటారు. సో ఫస్ట్ స్టాండ్ లోన్స్ అయినా పర్లేదు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అంటే ఎమ్యూనిటీస్ని పక్కన పెడితే మనకి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అనేవి ఎంతవరకు బెనిఫిట్ అవుతాయి? ఆ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో మీకు ఇందాక మీరు చెప్పారు కదా, 50 రకాల ఎమ్యూనిటీస్ మీద వచ్చే ఫండ్ మన మీద పడదు, బడిని పడదు. ఓకే, మనకి సపోజ్ ఖర్చు 50 లక్షలు అయింది అనుకోండి కన్స్ట్రక్షన్కి, ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేసుకుని 60 లక్షలకి మనకు వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు కూడా హైదరాబాద్లో 50 నుంచి 75 లక్షలు 80 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కొనుక్కునే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ మీరు ఎక్కడ ఏ హై రైజ్ అపార్ట్మెంట్లో ఈ రేట్లో కొనుక్కోలేరు. సో అలాంటప్పుడు ఏమంటారంటే మీరు ఫస్ట్ హౌస్ అదైనప్పుడు మీ యొక్క బడ్జెట్ మీకు ప్లానింగ్లో స్టాండ్ లోన్కి వెళ్ళడం తప్పేం లేదు. కానీ చెప్తాం కదా, సెక్యూరిటీ వైజ్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి వాడినప్పుడు ఏంటంటే చిన్నది అయిపోతుంది అది. సో ఫస్ట్ స్టాండ్ లోన్కి వెళ్తే చాలామంది ఏం చేస్తారు, స్టాండ్ లోన్లో కొనుక్కుంటారు, నెమ్మదిగా అపార్ట్మెంట్లోకి మూవ్ అవుతారు. దెన్ ఇంకా డబ్బులు వస్తే విల్లాలకు మూవ్ అవుతారు. దిస్ ఈజ్ ద పాలసీ కరెక్ట్ అండి. అంటే ఫస్టే మనం దానికి వెళ్ళిపోయే కంటే కూడా ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు ₹2,000 స్టాండ్ లోన్లో కట్టుకునే మెయింటెనెన్స్ నెలకి అక్కడ 6,000, 7,000, 8,000, 10,000, కొన్నిట్లో అయితే 25,000, ₹1,00,000 కూడా మెయింటెనెన్స్. సో దీన్ని కూడా మన ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ చేంజ్ అవ్వడం కరెక్ట్ అంటాను నేనైతే. సో ఆర్యన్ గారు, ఇప్పుడు ఒకవేళ మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అంటే ఏ ప్రొసీజర్ ఏంటి మీ సజెషన్ కోసం? థ్యాంక్ యూ 3TV అండి. ఎవరైనా మీరు అంటే ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను కానీ మా ఎక్స్పర్ట్స్ కానీ 100% మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. దీనికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. సో మీకు ఎవరైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే 9391151121 ఈ నెంబర్కి కనెక్ట్ అయితే సో 100% నేను ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత నేను మీకు మాట్లాడగలను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆర్యన్ గారు. థ్యాంక్ యూ.